పెద్దపల్లి జిల్లాలోని ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, మరిన్ని ప్రధాన సమావేశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచారం గురించి తెలుసుకుందాం. జిల్లాలో పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డిలతో కలిసి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, మొక్కల పెంపకం, సంరక్షణలో నాణ్యత పెరగాలని కోరారు. రామగుండము మంత్రి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ సహకారంతో మరి పచ్చని పెద్దపల్లి జిల్లా చేద్దాం, ఒక ఆదర్శంగా నిలబడదాం. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వి. రామచందర్ జిల్లాలో పర్యటించి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, డీసీపీ ఎం. చేతన, జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ బాబు, రీసెర్చ్ అధికారి డి. వరప్రసాదులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలపై నివేదిక అందించాలని అన్నారు. ఎస్సీలు హత్యకు గురి కాబడితే చట్టం ప్రకారం వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్, భూమి మంజూరు చేయాలని అన్నారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పురస్కారానికి ఎంపిక అయ్యాయి. 2023 సంవత్సరానికి రైతులకు రుణాల పంపిణీ, రికవరీలో 100% లక్ష్యాలు సాధించిన సహకార సంఘాలను టీఎస్ క్యాబ్ ఎంపిక చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్, అప్పన్నపేట సహకార సంఘాల అధ్యక్షులు చదువు రామచంద్రారెడ్డి, చింతపండు సంపత్తులు ప్రశంసా పత్రంతో పాటు 25,000 రూపాయల చొప్పున నగదు పురస్కారాలు అందుకున్నారు. జిల్లాలోని గోదావరి ఖనిలోని అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ పోటీలలో అడ్డగుంటపల్లికి అత్యధిక మార్కులు రావడంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అడ్డగుంటపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాణికేశ్వర్ ఈ అవార్డును అందుకున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద ముఖ్య అతిథిగా హాజరై క్యాంపును ప్రారంభించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా న్యాయాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జడ్జి నందా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ వంటి వివిధ కార్యక్రమాలను సైతం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ మొదటి త్రైమాసికంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువగా వచ్చింది. మొదటి 3 నెలల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంది. జూన్ నెలలో 101% ఉత్పత్తిని సాధించింది. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో మొదటి త్రైమాసికంలో 17.31 మిలియన్ టన్నులకు గాను 16.70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. రామగుండం పురపాలక కార్యాలయంలో నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, పురపాలక ఆర్థిక స్థితిగతులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. TUFID-C ద్వారా రామగుండం నగరానికి మంజూరు చేసిన 100 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలు, అమృత్ 2.0 పథకం క్రింద జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆర్థిక సంఘం నిధులు, DMFT నిధులు, పట్టణ ప్రగతి తదితర సంబంధిత పనుల వివరాలు, వాటి స్థితిగతులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో 3 కోట్ల రూపాయల నిధులతో చేపట్టే కబేళ ఆధునికీకరణ, FSTP అప్రోచ్ రోడ్ల నిర్మాణం, జంతు జనన నియంత్రణ కేంద్రం ఏర్పాటు ప్రణాళికలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక జోనల్ వర్క్షాప్లో జిల్లాలోని రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం 2 అవార్డులను గెలుచుకుంది. జూన్ 25 నుండి జూన్ 27 వరకు రాజమండ్రిలోని జాతీయ పొగాకు పరిశోధనా సంస్థలో జరిగిన కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక జోనల్ వర్క్షాప్ 2024-25 నిర్వహించారు. ఈ వర్క్షాప్లో 72 కృషి విజ్ఞాన కేంద్రాలలో పెద్దపల్లి జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా విస్తరణ కార్యక్రమాలు నిర్వహించడంలో జోనల్ లెవెల్లో మొదటి స్థానంలో నిలిచి అవార్డు అందుకుంది.